నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. ఇందులో కొన్ని పూర్తయ్యాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని అతి త్వరలోనే ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 26 డివిజన్లలో సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో 303 అభివృద్ధి పనులు అంటే రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేశాం. ఇందులో 105 శంకుస్థాపనలు ఒకే రోజు చేశాం. ఆ తర్వాత వారం రోజుల పాటు రోజుకి 50, 30, 40 శంకుస్థాపనలు, అంతిమంగా వారం రోజుల్లోనే 303 శంకుస్థాపనలు చేసి ఏదైతే ఆ యొక్క మార్చి 20వ తారీఖున ఒక మాట చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 60 రోజుల్లో ఈ 40 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే 303 అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఈ 303 చోట్ల కూడా అభివృద్ధి పనులు ఎక్కడా కూడా మేమెవరో శంకుస్థాపనలు చేయాల, కేవలం పాల్గొన్నాం. ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలే ఒక జాతరని తలపించే రీతిలో వాళ్ల చేతులతో వాళ్లే శంకుస్థాపనలు చేశారు. మరి 60 రోజుల్లో పూర్తి చేసి మొత్తం 303 అభివృద్ధి పనులు కూడా 606 మంది పార్టీ కార్యకర్తల చేత ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభింపజేస్తామని మాట చెప్పినాం. ఈరోజు దేవుడి దయ వల్ల, అధికారుల సహాయ సహకారాల వల్ల, కాంట్రాక్టర్ల సహాయ సహకారాల వల్ల, స్థానిక ప్రజల సహాయ సహకారాల వల్ల అనుకున్న దానికంటే ముందే ఒక 5 రోజుల ముందే ఇవన్నీ కూడా పూర్తి మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఒకే రోజు 303 అభివృద్ధి పనులు కూడా ఎక్కడికెక్కడ ఒక్కొక్క అభివృద్ధి పనుల దగ్గర 2 పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, స్థానిక ప్రజలు అందరినీ కలుపుకొని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 200 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ 26 డివిజన్లో కూడా ఏదైతే వాడవాడలా కూడా అభివృద్ధి అంటే ప్రధాన రోడ్లు అభివృద్ధి చెందాలా, మారుమూల రోడ్లు అభివృద్ధి చెందాలా, ప్రధాన రోడ్లలో కాలువలు ఉండాలా, మారుమూల కాలనీల్లో కూడా కాలువలు ఉండాలా, మంచినీటి పైప్ లైన్లు ఉండాలా. ముఖ్యంగా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో కనీస వసతులు ఉండాలన్నది ఓ శాసనసభ్యుడిగా నా ఆకాంక్ష. 40 కోట్ల రూపాయల వ్యయంతో రికార్డు స్థాయిలో 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నామంటే ఇందుకు సహకరించినటువంటి, ఆశీస్సులు అందించినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఒక మంచి సహకారం అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరో మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, ఇన్ఛార్జి మంత్రివర్యులు ఎవరైతే ఫరూక్ గారు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధికారుల పరంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, నగర కమిషనర్ సూర్యతేజ గారు, వీరిద్దరూ కూడా ప్రత్యేక ప్రోత్సాహం అందించారు. కాబట్టి నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి 2 రోజులకు ఒకసారి అధికారులతో ఎక్కడికెక్కడ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా పనుల పురోగతిపై ఫోన్లో సమీక్ష చేయడం జరుగుతుంది. వారం రోజులకు ఒకసారి నేరుగా అధికారులని కూర్చోబెట్టే సమీక్ష చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రతిరోజు కూడా ఆకస్మిక పర్యటనల పేరుతో ఆ యొక్క పనుల పురోగతి మీద అక్కడికి వెళ్లి స్థానిక ప్రజలతో కలిసి ఆ పనుల పురోగతి కాంట్రాక్టర్లతో, అధికారులతో చర్చించడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాంట్లో, ఇంత వేగవంతంగా జరిగిన దాంట్లో, నాణ్యతపూర్ణ జరిగిన దాంట్లో స్థానిక నాయకులు, స్థానిక కార్యకర్తల పాత్ర ఎంతో ఉంది. స్థానిక నాయకుల, కార్యకర్తల పాత్రతో, వారి ఆశీస్సులతో, అండతోనే ఇది పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా క్షేత్రస్థాయి కార్పొరేషన్ అధికారులు, ఏఈలు, టీఈలు వారందరికీ పేరు పేరున వారిని చక్కగా సమన్వయం చేస్తున్నటువంటి ఎస్సీ గారు, ఈఈ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.